చిన్న చిన్న క్రతువులు జరగటం చాలా అపూర్వం. జరుగుతున్నాయి, అక్కడక్కడక్కడ జరుగుతున్నా లేదని కాదు. ధర్మ శ్రద్ధ అనేది ఇప్పుడు యువతరానికి ఎక్కువ పెరుగుతున్నది. బామ్మలకు ముసలాడుకు 45 ఏళ్ళు అయిన వాడికి ఎక్కువ శ్రద్ధ తగ్గిపోతుంది. కారణం శరీరం శరీరం శరీరం, రోగం రోగం. శ్రద్ధ పెంచుకోండి. పునః ప్రాణం ఉండేంత వరకు కూడా మనం ఆధ్యాత్మిక ధర్మాన్ని మనం అనుసరించాలి. అమ్మవారి హోమం, త్రిశతి హోమం అంటే లలితా పరమేశ్వరి, జగన్మాత గురికి, చండికాదేవి అప్పుడప్పుడు మనం స్మరణ చేస్తాం. మొట్టమొదటి సృష్టిలో ఆది దేవతలకు చండికా పరమేశ్వరి అయిన లలితా పరమేశ్వరి. అమ్మవారు కృష్ణుడికి కేవలం కనపడలేదు. కృష్ణుడు అడిగాడు, అరవింద్ అడిగాడు. అరవింద్ కృష్ణుడు అడిగినప్పుడు, నేను ఎప్పుడే నీకు కనపడను, నన్ను నువ్వు యజ్ఞం చేస్తే, యజ్ఞంలో మామూలు ఈ విధంగా హోమకుండా యజ్ఞం అంటే ఇది కాదు, ప్రపంచ యజ్ఞం అది. అన్ని లోకాలు కలిగిన చేరి చేసేటువంటి ఆ అగ్ని కొండ, అక్కడ అప్పుడు నేను కనపడతానండి. నాకు మహావిష్ణువు ఆజ్ఞగా కానీ వరంగా ఇచ్చాడు. ఇప్పుడు నేను కనపడతాను. ఒక కల్పనలో ఇచ్చినటువంటి మాట ప్రకారంగా నేను నామధేయాన్ని పునరుద్ధరిస్తాను. రాహు దుర్గీతి భద్రకాళి జయ వైష్ణవి గోదా చండికా కృష్ణ మాధవి కన్నికే మాయా నారాయణ ఈశాత్రయంబకే. ఇట్లా ఇన్ని రూపాలతో ముందు అని అప్పుడు చెప్పాను. ఒక కల్పంలో ఎన్నో కల్పాలు జరిగాయి. కృష్ణావతారం ఒక కల్పం కాదు కదా. అప్పుడు కంసుడు నేను 8వ బిడ్డని చంపబోయేటప్పుడు నువ్వు పైకి నేను ఎగిరిపోతుంది. అప్పుడు నాకు అసలు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాను అని అడిగినప్పుడు నాకు నువ్వు ఆజ్ఞ మరి వరం రెండు నాకు ఇచ్చావు. మనిషి భూలోకంలో అనేక విధాలుగా ఆలయాలు కట్టుకుంటారు, అనేక విధాలుగా అమ్మవారిని ఉపాసన చేస్తారు. దాంట్లో లలితా త్రిపుర సుందరి శ్రీచక్ర రూపంగా ఉండేటువంటి అమ్మవారు కూడా ఒకటిగా. ఎన్ని రూపాలు నామధేయాన్ని కురువంతి, చాలా రూపాలు. ఎక్కడ పడితే అక్కడ నేను కడతాను. గ్రామ దేవతలుగా నువ్వు ఉంటావు, ఉపాసన మూర్తిగా ఉంటావు, వేదాంత పరంగా కూడా నువ్వు ఉంటావు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక ప్రకారాలుగా నువ్వు కనపడతావు. చెట్టులో, పుట్టలో, రాయిలో, అన్ని రండాలు నువ్వు కనపడతావు. అక్కడక్కడక్కడక్కడక్కడ గ్రామదేవతలుగా కూడా నువ్వు ఉంటావు. పెద్దమ్మ, చిన్నమ్మ, వేరే వేరే రూపాలతో ఉంటావు. ఆకాడి అది అవన్నీ చెప్పలేదు. కానీ వేదోక్తంగా మనం అమ్మవారిని కొలిచినప్పుడు, వేదోక్తంగా మనం అమ్మవారిని కొలుస్తున్నాం. లలిత పరమేశ్వరి త్రిశతి రూపంగా చండీ యజ్ఞంతో ప్రారంభం చేసి 3 రోజులు చేసే పద్ధతి, 5 రోజులు చేసే పద్ధతి, 10 రోజులు చేసే పద్ధతి, 11 రోజులు చేసే పద్ధతి, 40 రోజులు చేసే పద్ధతి, 1 సంవత్సరం చేసే క్రతువు పద్ధతి బాగుంది. వేదాంత పరంగా, ఉపాసన పరంగా అటువంటి మీ అందరూ భక్తులు లలితాపీఠంలో చేరుకున్నారు. దగ్గర ఇంట్లో కూడా మీకు సన్నిహితంగా అమ్మవారు మీకు మీ దగ్గర ఉండటం ఒక విశేషం.
మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఈరోజు నన్ను ఇక్కడ పీఠంలో ఉండిన పరిచారకులు వాళ్ళెవరూ నన్ను పిలిచలేదు, అమ్మవారే నన్ను పిలిచేది కాబట్టి వచ్చాను. నేను ముందుగా ఉన్నా, రానంటే రానంతే. నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చినా రాను, నేను ఏం చేసినా రాను. నాకు టైం లేదు, టైం ఉంది నాకు, కానీ బుద్ధి పుట్టాలి. నేను రానంటే రాలేదు. ఎంతో కష్టపడ్డారు, తపస్సు, అది తపస్సు చేస్తేనే అయ్యేది, లేకపోతే కాదు, కుదరదు. మళ్ళీ 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 అయితే చూస్తాను, రాత్రి నాకేమీ చూస్తాను. పొద్దున అనిపించింది, అమ్మవారు పిలిచారు, వస్తావు నాన్న నేను అంతే, వచ్చేస్తాను. అరే వస్తావా నాన్న అంటే నేను రాను. నన్ను వస్తావా నాన్న నేను ముద్దుగా అంతే పరిగెత్తించాను. నువ్వు వస్తావు రా అంటే రానే నేను చెప్తూ అట్లాగే అంటుంటాను. ఎందుకు రావాలి బా అంటుంటాను. ముద్దుగా నన్ను 4 నిమిషాలు 5 గంటలకి పిలిచాను. వస్తావా నాన్న, అప్పటికే చెప్పాను, వస్తున్నాను, పోనే. ఆ విధంగా నన్ను పిలుచుకుంది. ఈరోజు రాకూడదని కాదు, ఇది 2 పీఠం ఒకటే నాకు, అది వేరే ఇది వేరే కాదు. ఎందుకంటే 2 ఒకటే పీఠం, అక్కడిది ఇక్కడిది 2 ఒకటే. అది వేరే ఇది వేరే అనుకోవాలి. దత్తాత్రేయుడికి అమ్మవారంటే చాలా ఇష్టం, హనుమంతుడికి అమ్మవారంటే చాలా ఇష్టం. ఎన్నో కథల్లో అమ్మవారు హనుమంతుడికి కనపడింది, ఆదిపరాశక్తిగా సీత అమ్మవారు దశకంఠం సంహారం చేసేటప్పుడు జగన్మాతగా కనపడింది. ఆవిడని ఎత్తుకొని యుద్ధం చేశాడు హనుమంతుడు. అందుకని చాలా సంబంధం. దత్తుడికి అంటే దినము శ్రీచక్రార్తి నా దత్తుడు చేయాల్సింది, ఇప్పటికీ చేస్తాడు, ఇప్పుడు చేస్తాడు. దత్తాత్రేయుడు సుమేరువుని, అర్ధమేరువుని, భూప్రస్థారాన్ని, బిందువుని దినము ఆయన చేస్తాడు. బిందు ఒక చుక్క, అది కనపడదు. దాన్ని ప్రయాణంలో ఉండేటప్పుడు మీ స్వామీజీ కూడా ఆ బిందువుకు చేస్తారు. సామగ్రిలు, శ్రీచక్రము, పదార్థాలు, నీళ్లు, చెంబు, లోట, పండ్లు, అగరవతులు పనికి రావు, అక్కర్లేదు, గాలిలోనే చేస్తుంది. ఒకప్పుడు సృష్టి అట్లే కూడా అమ్మవారు అట్లే కనపడి అమ్మవారికి అట్లే చేసి అట్లే వెళ్ళిపోతుంది, మళ్ళీ రాత్రి. కానీ జనానికి అర్థం కాని అని చెప్పేసి చక్రాన్ని పెట్టుకొని పీఠం మీద కూర్చొని పాలంతా అభిషేకం చేసి, పంచామృతాల అభిషేకం చేసి, ఆకలిచ్చి, పుష్పాలంకారం ఇవన్నీ చేస్తాం. కారణం మీకోసం. నాటకము సచ్చిదానంద నాటక మండలి, ఫస్ట్ క్లాస్ నాటక మండలి వేదోక్తంగా జరిగినప్పటికీ కూడా అది నాటకంగా కనపడుతూ ఉంటుంది. అదే వచ్చింది తాపత్రయం. మనకు తెలియదు కదా, దాని లోతు తెలియదు కదా, అందుకని మనం అట్లా అంటాం. మనకి ఏది ఎప్పుడు తెలియదో మనం ఇష్టం వచ్చినటువంటి పదం దీంట్లో ఏం లేదనే అంటాం, ఎందుకంటే తెలియదు. అది దొరికింది అనుకోండి, అబ్బో అమృతం అంట, నక్క బుద్ధి అంట. భగవంతుడు నక్కలు అది చూసి పైన పండు ఉంటుంది, ఎగురుతుంది, దొరకదు. అప్పుడేమంటుంది, దొరకపోయినప్పుడు విపరీతమైన పొలం ఉంటుంది తెలుసా, అది తింటే వాంతి వస్తుంది కదా అని పిల్లల్ని తీసుకుంటారు. ఒకవేళ దొరికింది అనుకో, పిల్లలకంతా చెప్తుంది అమృతంలాగా ఉంది, అమృతం. అది నిజంగా పొలగా ఉంటుంది. దొరికితే అమృతము, దొరకకపోతే పొల్లగా ఉంటుంది. భగవంతుడు వరాన్ని ఇస్తే అయ్యో నా దేవత అంటారు, వరం ఇవ్వకపోతే చెవులు లేవు ఆయనకి వరం పెట్టింది. ఎట్లా మనుషుల యొక్క స్వభావం భగవంతుడి మీద మోపుతాడు, తప్పదు, చాలా తప్పదు. సంతోషపడాలి, మన ఇష్టం, స్వామి ఇష్టం, అన్నీ మంచిదే. ఇంతకన్నా మంచిది ఇంకోటి చేస్తాడని తెలియదు, ఇంతకన్నా మంచిది ఇస్తాడని, ఇది ఇచ్చింటే నాకు ఏమైపోను, ఇట్లంతా మనం కట్టుకోవాలి, మనం క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఇది ఇచ్చాడు, అది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు కాబట్టి నాకు ఇది ఇచ్చాడు, దీంతో తృప్తి పడాలి నేను. అది ఒకవేళ అది ఇచ్చింటే నేను ఏమైపోతున్నావు, అట్లా యోచన చేయాలి. జీవితాన్ని అట్లా ఆ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటే మన జీవితం బాగా ఉంటుంది. ఈ మధ్యలో భక్తుడు నేను రాత్రి నా పరమపదించి నా పాదాలు చేరాడు.
ఆ భక్తుడు అట్లా చేసుకొచ్చాడు. చాలా తృప్తిగా జీవనం చేశాడు. మీరు కట్టాయా అంటే కట్టాడు, శివాలయం కట్టుకుంటే కట్టాడు, గ్రామం సర్చ్ అంటే సర్చ్ చేశాడు. ఆ వయసులో హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా అన్ని కార్యక్రమం చేశాడు. కరోనాలో 2 మాటలు పోయాడు, బతికించారు. మళ్ళీ హార్ట్ ప్రాబ్లం వచ్చింది, పోయింది, బతికించాడు. వాళ్ళ బ్రదర్స్ అందరూ మినిస్టర్స్, 5 మంది వాళ్ళ ఫ్యామిలీలో మినిస్టర్స్. చాలా పెద్ద ఫ్యామిలీ. ఆలయం కట్టమనే కట్టేశాను రెగడీలు. నేను రాత్రి స్వామి యొక్క పాదాలు చేరుకున్నాను. అట్లా ఆ విధంగా ఒక నమ్మకం అనేది చాలా ముఖ్యం. ఆ నమ్మకంతో మనం బతుకుతాం. అమ్మవారు మీరందరూ ఈ యజ్ఞంలో చేరుకున్నారు. ద్రవ్య సహాయం చేశారు, శరీర సహాయం చేశారు, మనస్సు కూడా సహాయం చేయండి. యంత్రంగా చేయకండి. ఎవరో చెప్పారని లేక భయపడి చేయకపోతే ఏమవుతుంది అని భయపడి, ఎవరో చెప్పారని ములాజుతో, పేరు రావాలనేటువంటి ఒక నాటకంతో దయచేసి చేయొద్దండి. మనస్సు పెట్టి చేయండి. అవకాశం అందరికీ దొరికింది. మీకు ఇప్పుడు మంత్రజాలాన్ని అందరికీ మీకు ప్రోక్షణ చేస్తారు. నేను ఫస్ట్ చేసుకుంటాను. సాయంత్రం ఇప్పుడు ఈ మధ్యాహ్నం పెద్ద కార్యక్రమం ఉంది. మీరంటే వస్తున్నారో నాకు తెలుసు. భక్తులందరికీ కూడా ఆ జగన్మాత విశేషమైన శుభాశీస్సులతో మీ అందరికీ కూడా ఆ జగన్మాత యొక్క శుభాశీస్సులతో 26 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ చండీ యాగ సంకల్ప కార్యక్రమం ఆ జగన్మాత అనుగ్రహంగా ఈరోజు సమాప్తమైంది. ఆ తల్లి సంపూర్ణంగా నా మీద అనుగ్రహంతో ఈ వరాన్ని ఇచ్చింది. మీ అందరి సహకారంతో ఎంతో మంది నాతో ప్రయాణం చేశారు, ఎంతో మంది సహకారం చేశారు. అందరి సహకారంతో ఈ 100 యాగాలు సంపూర్ణం చేసుకున్నారు. శర్మాజీ గురుదేవులకు, శర్మాజీ గురుదేవులకు, శర్మాజీ గురుదేవులకు, మా అమ్మ కడుపు ఇది ఆనందంతో వస్తున్నటువంటి అశ్రుధార. మా అమ్మ కడుపున పుట్టినందుకు నా జన్మ ధరించింది. అయితే ఇది చాలా కష్టసాధ్యమైన ప్రయాణం. ఇందులో చాలా సాధక బాధకాలు ఉంటాయి, చాలా నిందలు ఉంటాయి, చాలా విమర్శలు ఉంటాయి. వీటన్నిటికీ నిలబడాలి. వాటన్నిటికి నిలబడుతూ, నాటలు అనిపించుకుంటూ, నిందలు పడుతూ, విమర్శలు పడుతూ ఈ ప్రయాణం సాగాలి. రెండు పుష్కరాల కాలంగా ఈ ప్రయాణం సాగిస్తున్నాను. ఈ మహత్తరమైన రోజు కోసం ఎదురు చూశాను. అమ్మవారు అనుగ్రహించి నాకంటూ ఉండటానికి ఒక కేంద్రాన్ని ఇచ్చి, ఈ కేంద్రాన్ని పరిపాలన చేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చింది. ఒక 9 సంవత్సరాల క్రితం నా పెద్ద పాపకి పెళ్లి చేశాను. అది కూడా అమ్మవారి అనుగ్రహమే. ఆవిడే అనుగ్రహించి ఇచ్చినటువంటి పిల్లవాడు నా అల్లుడు. ఎంతో సహకారంగా నాకు ఈ కార్యక్రమంలో చేదోడు వాదోడుగా, మీరు పైన కూర్చోండి, జపం చేసుకోండి, నేను కార్యక్రమం నిర్వహణ చేస్తాను అని గత 8 సంవత్సరాల నుంచి నాకు కుడిపూజంగా ఉండి, నాకు ఇక్కడ ఇబ్బంది కలగకుండా ఆ టైంకి మాత్రం వచ్చి పూర్ణావతి వేసి వెళ్ళండి, నేను చూసుకుంటానని. అది అందుకని అమ్మవారు ఆ పిల్లవాడిని ఇచ్చుకుందేమో. ఇది కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం. అట్లాగే వెంకటాద్రి
ఏళ్ళుగా నాకు సేవ చేస్తుంది. వేరేగా అనుకోవద్దు, ఇది నా లోపల ఆనందం. ఇట్లా ఈ కార్యక్రమం, ఈ ప్రయాణం సాగుతూ వచ్చింది. ఇందులో కుటుంబ ధర్మాన్ని కూడా నేను ప్రక్కన పెట్టేశాను. ఈ ప్రయాణంలో ఆ కుటుంబాన్ని బిడ్డలతో ఆవిడే సాపుకుంటూ నాకు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ వీళ్ళందరి సహకారంతో, ముఖ్యంగా నా శిష్యులు నాకు ఇచ్చేటటువంటి దాతలు, అలాగే వస్తున్నారు. రాత్రి చెప్పినట్టుగా ఏది ఆపేక్ష పెట్టుకోరు, ఆశించు. ఏమి ఆశించకుండానే ఈ రోజు వరకు 58 ఏళ్ళ నా ప్రయాణం సాగింది. కాబట్టి అమ్మవారు ఇంత వైభవంగా ఈ కార్యక్రమాలు నడిపిస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదంతా చెప్పడం ఎందుకంటే, ఒక వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి, ఒకరోజు గడవటం కూడా ఇబ్బంది అయిన వ్యక్తి ఇంత వైభవంగా నడిపిస్తున్నారు అంటే, ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, మధ్యతరగతి కన్నా కింది స్థాయి కుటుంబంలో పుట్టి, మేము 7 సంతానం. అయితే అమ్మవారు నన్నే అనుగ్రహించింది, మా తల్లి ఆశీర్వచనం. అందువల్ల ఏదైనా సరే సత్సంకల్పంతో, సత్ సంకల్పం, ఏమి ఆశించకూడదు. ఈ రోజు కూడా నేను ఏమీ ఆశించను. ఎవరైనా ఏదైనా ఇవ్వాలంటే ద్రవ్యం డబ్బుగా వద్దునైనా నాకు పదార్థంగా తెచ్చిపెట్టండి అంటారు. ఆ పదార్థం వినియోగిస్తాను. 30 సంవత్సరాలుగా కృష్ణ భాగంలో ఉంటే నేను ఏనాడు కృష్ణ భాగానికి ₹1 కూడా తీసుకోను. నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ తెలుసు, ఈ విషయం తెలుసు. ఇస్తే ఆనందం, ఇవ్వకపోయినా ఆనందం. వచ్చిన వాళ్ళకి మంచి చెప్పడం, ఒక ముద్ద అన్నం పెట్టడం, పంపించడం, ఇదే నేను అమ్మవారిని కోరుకున్నాను. కాబట్టి ఏమి ఆశించకుండా ఇట్లా ప్రయాణం చేయటం, ఆవిడకు ఏమి ఇచ్చిందో, ఎలా నడుస్తోందో ఆవిడకి తెలుసు, నాకు తెలుసు. అయితే ఒకటే ఆశించారు, మళ్ళీ జన్మ వద్దు. అందువల్ల ఇది పట్టుకో, అది పట్టుకుంటే జన్మకు రావాలి, అది పట్టుకుంటే జన్మకు రావాలని ఎప్పుడు దాని గురించి నేను ఆలోచించలా. అందువల్లనే పీఠం కట్టి 20-18 సంవత్సరాలు అవుతున్న మూలధనం ₹1 లేదు, ఒక 60,000 ఉంది మా ఫిక్స్డ్ డిపాజిట్. ఇదంతా కూడా మా అల్లుడు చెప్తాడు, మా మురళి కూడా అంటాడు, ఇదంతా మీ తపస్సు గురువు గారు, మీ సాధన కూడా. మా అల్లుడు అదే అన్నాడు, చిన్నపిల్లాడైనా ఒక జ్ఞానమైన మాట, ఇదంతా మీ తపస్సు, మీ సాధన, మీ కష్టం. దేనికి తాపత్రయపడకండి, దేనికోసం ఎదురు చూడబోకండి. మీకోసం జనం ఎదురు చూస్తున్నారు. చాలా నాకు ఎందుకు ఆ మాట అది అట్లా మనసులో పట్టుకుంది రాత్రి నుంచి. అది నిజమే కదా, మనం ఉద్ధరించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉద్ధరించేది. మంచి మాట చెప్పాడని రాత్రి నుంచి అది ఒక మంచి ఉపదేశంగా తీసుకున్నా. పిల్లవాడైతే చిన్నపిల్లాడని. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నా ప్రయాణంలో నాతో పాటు ఈ 30 ఏళ్ళ నుంచి ప్రయాణం చేసిన అందరికీ ఆ జగన్మాత అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, వంశాభివృద్ధి జరపాలి. వాళ్ళందరికీ, కొంతమంది చనిపోయినారు, వాళ్ళందరికీ పుణ్యలోక ప్రాప్తి ఇవ్వాలి. నాతో ప్రయాణం చేసి నాతో కష్టపడ్డా ఉన్నారు చాలా మంది, వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళందరికీ కూడా ఆత్మశాంతి ప్రసాదించాలి. నాతో ఇప్పుడు ఇంకా సంచారం చేస్తున్నారు అన్ని కార్యక్రమాల్లో. ఈ పిల్లలందరికీ కూడా జగన్మాత మంచి వైభవాన్ని ఇచ్చి, మంచి యోగాన్ని ఇచ్చి, అంతకుల మోక్షాన్ని ఇవ్వాలి. వీరెవరో కూడా నాకు తెలియదు, అసలు చూడను కూడా చూడలేదు. అయినా వచ్చి కార్యక్రమంలో 5 రోజుల నుంచి కార్యక్రమంలో ఉంటూ ఇప్పటికి 3 కార్యక్రమాల్లో నాతో నడుస్తున్నారు. నాతో చివరిదాకా నడవాలి, ఇలాగే నడవాలి. నారాయణమూర్తి గారిని కార్యవర్గం డాక్టర్ గారు నన్ను చూడకుండానే నేను చేసిన పెద్ద కార్యక్రమానికి నేను చేస్తాను అన్నాడు. అట్లా 2-3 కార్యక్రమాలు ఈ రోజు కూడా అబ్బాయి నన్ను ఏం అడగలేదు. ప్రతి వాళ్ళు ఇంటర్వ్యూ, నాతో ప్రశ్నలు, సంభాషణ అయిన తర్వాత నా దగ్గర చేస్తారు. ఏమీ నాకు నేనే కనపడ్డా ఆయనలో. ఏమి ఆశించకుండా, నన్ను ఏం అడగకుండా, నా పరిస్థితి ఏంటని అడగకుండా, తను చూడకుండానే నాకు దాత అయినాడు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. కాబట్టి 100 యాగాలంటే మామూలు విషయం కాదు. రాత్రి చెప్పాను నేను బ్రాహ్మణ్యానికి కూడా ₹100తో ప్రారంభం చేశాను. ఆ రోజు అది కూడా చాలా కష్టంగా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేది.
వంట వాళ్ళు రాకపోతే నా భార్య వంట చేసి అందరికి పెట్టేది. ఆవిడే వంట చేసి వచ్చిన వాళ్ళందరికీ ఒక పక్క పసిబిడ్డను చూసుకుంటూ ఆవిడే కష్టపడి ఆవిడే వంట చేసి ఆవిడే పెట్టేది. అది ఎందుకు అనుకున్నాం అట్లా, అది జరిగింది. అది సాధిద్దామని కాదు, ఇదంతా చెప్పడానికి కంటే మీ అందరూ కూడా ఏది ఆశించకుండా ఆ జగన్మాతని ఆశ్రయిస్తే మనకు ఏది అవసరమో అది అమ్మవారి ఇస్తుంది. ఈ ఒక్క మాట చెప్పడానికి ఇదంతా చెప్పారు. అమ్మ ఏమో నీ ఇష్టం, నువ్వేమి ఇవ్వాలనుకున్నావు అదే ఇయ్యమ్మా. నేను ఈరోజు అదే అడుగుతాను, ఏమి అడగను. సత్య ప్రమాణంగా అమ్మవారి మీద ప్రమాణంగా దీక్షా వస్త్రాల్లో ఉండి అవృత స్నానం చేసి చెప్తున్నాను, ఏమీ అడగను. ఇందాక వచ్చిన స్వామివారిని కూడా ఈ రోజు కూడా నేనేమి ఏమీ అడగల. 25 ఏళ్ల నుంచి ఆయన దగ్గర చేస్తున్నాను. మంచి వ్యక్తిగా ఒక గురువుగా అర్పణ చేసుకోవడం రావడం, ఇక్కడ నుంచి చాలా ప్రయాణం చేసి వెళ్ళాలి, పిల్లలందరూ తీసుకెళ్తారు. ఏమి అడగకూడదు, అది వాళ్ళు ఇస్తే మనం తీసుకోవాలి. రాత్రి వెళ్ళి అడిగితే నేను రాలేదు బిజీగా ఉన్నాను అన్నారు. మీ ఇష్టం స్వామి అన్న చెప్పారు కదా. 4 వెళ్ళి అమ్మవారు వెళ్ళమంది వచ్చారు. 4:05 అట్లాంటి మిరాకిల్స్ అంటే మేమేమి ఏర్పాటు చేసుకోవాలి. చూడండి, అర్చనాపేటలో పూజ పెడతాము, లోపలంతా చేస్తాం, హడావిడి ఏమీ చేయలేదు. ఎందుకంటే వచ్చేదాకా తెలియదు. పూలదండలం అంటే ముందుగా నాటు ఇవ్వాలి కదా, ఇచ్చేవాడి. అట్లా ఉంటుంది. ఆ దైవంతో సంబంధం అలా ఉంటుంది. అడగకుండా ఉంటే అన్నీ సమకూరుతాయి. వచ్చారు, ఎంతో ఆనందంగా మనసంతా తేలిక చేసి మమ్మల్ని ఉత్సాహపరిచి ఆయన ఉత్సాహంగా వెళ్ళారు. జగద్గురువులు యతీశ్వరుడు, ఇవాళ యతీశ్వరుడు కూడా రావడం గొప్ప వైభవం. వారే చెప్పారు పూజ చేయండి. ఆయన ఋష్యశృంగ అంశతో వచ్చారంటే మీరు నమ్మరు. రాత్రి నాకు ఇదే మాట స్వప్నంలో వచ్చింది. ఋష్యశృంగుని వచ్చారు. సత్యమైన మాట, నేను చెప్తున్న మాట అమ్మ మీద సాక్షిగా. నేను ఋష్యశృంగుని వచ్చానని రాత్రి స్వప్నంలో వచ్చింది. అదే పెద్ద ఆయన ఇక్కడ ఉన్నారు. ఇదే లింక్ అనమాట. ఆ గురువులకి మనకి లింక్, మన లోపల ఉన్న మాట చెప్పేస్తారు వాడు. కాబట్టి అటువంటి మంచి గురువులు దొరకటం కూడా దుర్లభం. మీ అందరికీ మళ్ళీ 100 అవబృత స్నానాలు పూర్తయ్యాయి. మన గుంటూరు జిల్లాలో లేదు, మిగతా చోట్ల ఉన్నారేమో తెలియదు. 100 యాగాలు చేసి 100 అవబృత స్నానాలతో ఈ శరీరం శుద్ధయింది. ఈ జన్మకి చాలు, ఇంకా నేనేం కోరుకోవటం లేదు. మీ అందరికీ కూడా పరిపూర్ణ అర్పణతో పరదేవతని ఆశ్రయించండి. మీ అందరి అభిష్టాలు ఆ జగన్మాత నెరవేరుస్తుంది. మీ అందరికీ కూడా ఆ తల్లి అనుగ్రహం సంపూర్ణంగా మీ అందరి మీద ఉండాలని, అటువంటి నిష్కళంకమైన మనసు మీకు అమ్మవారు ప్రసాదించాలని ఆ తల్లిని ప్రార్థన చేస్తూ నేను మళ్ళీ కొత్త వస్త్రాలు కట్టుకొని అమ్మవారి పూజకు వస్తాను. పూజ అయిన తర్వాత అందరూ తీర్థ ప్రసాదాలు ఇస్తారు. ఈ లోపల భోజనం చేసేవాళ్ళు చేయండి. అమ్మవారి 5 రోజులు యాగ ప్రసాదం ఇవాళ విశేషం. ఎవరు తినకుండా వెళ్ళొద్దు, అందరూ తిని వెళ్ళండి. ఆ యాగ ప్రసాదం అదంతా మీకు చేరాలి, అదంతా చేరాలి. ఈ 100 యాగాల ఫలితము విశ్వ కళ్యాణం కోసమే వదిలేసుకున్నాను. నాకేమొద్దు. ఈ యాగ ఫలితం అంతా కూడా లోక కళ్యాణం కోసం నేను ఆ పుణ్యాన్నంతా లోక కళ్యాణం కోసం వదిలేసుకున్నాను. నాకు ఏమి అర్పణ, లోకార్పణ చేస్తున్నాను. ఇక్కడ ఈ క్షేత్రంలో ఉన్న మీ అందరికీ కూడా ఆ వైభవం రావాలి, ఆ యాగ ఫలితం మీ అందరికీ రావాలి, మీ అందరికీ కూడా అందులో భాగం రావాలి. అట్లా అంతా అమ్మని ప్రార్థన చేస్తూ హడావిడి పడిపోకండి, అందరూ ఉండండి. నేను మళ్ళీ పొడి వస్త్రాలు కట్టుకొని వచ్చి అమ్మవారికి ఆరాధన చేస్తాను. మంగళహారతి తీసుకొని ఈ లోపల భోజనాలు చేసుకొని బయలుదేరండి. శ్రీమాత్రే నమః.